ఈ వీడియో వచ్చేసి మందారం మొక్క గురించి అండి. మందారం పువ్వులు సరిగ్గా పూయట్లేదు, మొగ్గలు కూడా పండువండి రాలిపోతున్నాయి, సగం సగం పూలు పూస్తున్నాయి అనేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు కదా. ఈ వీడియో అయితే తప్పకుండా చూడాలంటే ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ వారానికి ఒకసారి ఇవ్వడం వల్ల మొక్కకి కావాల్సిన కాల్షియం అనేది అంది, పువ్వులు కూడా పెద్ద సైజులో మంచి కలర్లో పూస్తాయి. చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా పూసిందంటే పువ్వు 3 రోజులున్నా సరే ఇలానే ఉంటుంది పువ్వు. అంత చక్కగా పూయాలి అంటే మాత్రం కంపల్సరీగా ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వాలండి. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా మందారం మొక్కలకి పోషకాలు అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలండి, లేకపోతే పువ్వులు పూయవు, వచ్చిన మొగ్గలు కూడా పండుబండి రాలిపోతూ ఉంటాయి. పోషకాల్లో కూడా మన నైట్రోజన్, కాల్షియం, పొటాషియం అన్నీ అందే విధంగా ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చినప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, పువ్వులు కూడా చక్కగా పూస్తాయి. ప్రతి ఒక్క మొక్కకండి, ఇది మందారాలనే కాదు అన్ని పూల మొక్కలకి కాల్షియం అయితే కంపల్సరీగా ఇవ్వాలండి. దాంతోపాటు జాగ్రత్తలు వచ్చేసి నీరు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. అంటే మట్టి కొంచెం పొడిగా ఉంటేనే ఇవ్వండి, తడిగా ఉంటే మాత్రం అస్సలు ఇవ్వకండి. నీరు ఎక్కువైనా సరే మొక్క వాడిపోతుంది, ఆకులు పండుబండి రాలిపోతాయి, అదేవిధంగా మొగ్గలు కూడా రాలిపోతాయి. వాటర్ అనేది ఎప్పుడు మనము చెక్ చేసుకుంటూ ఇస్తూ ఉండాలి. దాంతోపాటు డ్రైన్ హోల్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఇవ్వాలండి. మనం కొంచెం నీళ్ళు ఎక్కువ పోసినా సరే ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ అయిపోతూ ఉండాలి. కుండీలో నిలబడిందంటే మొక్క మాత్రం అస్సలు చనిపోతుంది. దాంతోపాటు ఎండ ఎక్కువగా ఉండే ప్లేస్లో మొక్కలను అయితే పెట్టండి. ఎండ కనీసం 3 నుంచి 4 గంటలన్నా, మామూలుగా అయితే 5 నుంచి 6 గంటలు ఎండ తగిలితే మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది, పువ్వులు ఎక్కువగా పూస్తాయి. మీకు అంత వీలు లేదు అనుకుంటే కనీసం 3 నుంచి 4 గంటలు ఎండ తగిలే ప్లేస్లన్నా పెట్టండి. ఎండలో పెడితేనే మొక్కకి మొగ్గలు అనేది వస్తాయండి, లేకపోతే మొగ్గలు రాలిపోతాయి. కుండీలో ఏంటని చూస్తున్నారా, ఇది వచ్చేసి పసుపు అండి. నేను వారానికి ఒక్కసారి కాదు, నెలకు ఒక్కసారన్నా, వారానికి ఒకసారి నేను ఇట్లా పసుపు అనేది చల్లుతూ ఉంటాను. మీకు వీలైతే మాత్రం నెలకు ఒకసారైనా ట్రై చేయండి. పసుపు చల్లడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మొక్కకి పెస్ట్ అనేది అటాక్ కాదు, అదేవిధంగా మట్టిలో ఏమైనా పురుగులు ఉన్నా సరే, పెస్ట్ ఏమైనా ఉన్నా చనిపోతూ ఉంటుంది. పసుపు, నేనైతే దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదండి, ఇవి 2 కలిపేసి వారానికి ఒకసారి ఇలా కుండీలలో చల్లేస్తూ ఉంటాను. మీకు వీలైతే బేకింగ్ సోడా కూడా చల్లండి. ఇవి చల్లడం వల్ల ఫంగస్ అనేది పోతుంది. దీంతోపాటు వేప పిండి ఉంటే కూడా అది కూడా చల్లండి. మనకి మట్టిలో పురుగులు ఉంటే మాత్రం అవి తొందరగా బయటికి రావు. దాంతోపాటు మొక్క వేర్లు అనేది కొరికేస్తూ చంపేస్తూ ఉంటాయి కదా, కాబట్టి కంపల్సరిగా మట్టిలో వారానికి ఒకసారి ఏదో ఒకటి పెస్ట్ కంట్రోల్స్ అనేది చల్లుతూ ఉండాలండి. ఏది వీలు కాకపోతే అందరి కిచెన్లో అవైలబుల్ ఉంటే పసుపు అయినా చల్లండి. ఇది చల్లడం వల్ల మొక్క హెల్దీగా ఉంటుంది, చనిపోకుండా పువ్వులు కూడా పెద్ద సైజులో పూస్తాయి. ఇది వచ్చేసి నాటు మందారాలండి, పువ్వులు చాలా ఎక్కువగా పూస్తాయి. ఇంకొచ్చాయండి, మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి నువ్వులు అండి. ప్రతి ఒక్కరి కిచెన్లో అవైలబుల్ ఉండే నువ్వులు అనమాట. ఇవి తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, లేకపోతే నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. ఇది వాడడం వల్ల మన మొక్కలకి ఉపయోగాలు ఏంటంటే కాల్షియం అనేది చాలా ఎక్కువగా దొరుకుతుందండి. ఇప్పుడు మనం ఏ వెబ్సైట్లలో ఎక్కడ చూసినా సరే కాల్షియం ఉన్న ఫర్టిలైజర్స్ చాలా రేట్లు ఉన్నాయి. కాబట్టి మనం కిచెన్లో దొరికే వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మనము పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు. కాబట్టి కంపల్సరిగా నువ్వులైతే వాడుకోండి. మీకు ఇంకా కాల్షియం మీరు వాడగలిగితే మాత్రం ఎగ్షెల్స్ కూడా పౌడర్ చేసి వాడుకోవచ్చు. ఎగ్షెల్ పౌడర్ ఇవ్వలేని వాళ్ళైతే అదే కాల్షియం ఈ నువ్వుల్లో కూడా దొరుకుతుంది. ఈ నువ్వులను అయితే ఒకసారి 2 to 3 డేస్ వరకు ఎండపెట్టుకోవాలండి. చక్కగా ఎండలో ఎండపెట్టడం వల్ల ఉపయోగాలు ఏంటంటే దీంట్లోంచి నూనె అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది. నువ్వుల్లో కంపల్సరీగా ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్తో మనం మొక్కలకి ఇచ్చామంటే మొక్క తొందరగా స్ట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా 2 నుంచి 3 రోజుల వరకు ఎండపెట్టారంటే మనం గ్రైండ్ చేయగానే నూనె మొత్తం బయటకు వస్తుంది. మీకు వీలైతే మాత్రం గానుగ షాపుల్లో గానుగలు నూనెలు పడతారు కదా, దానిలో నువ్వు చెక్క కూడా ఉంటుందండి. వీలైతే మాత్రం అది తెచ్చుకోండి. అది వీలు కాని వాళ్ళు ఇట్లా తీసుకొచ్చి ఎండపెట్టి, నేను ఒక 2 to 3 డేస్ వరకు ఎండపెట్టుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఎండపెట్టడం వల్ల తొందరగా గ్రైండ్ అయిపోతుంది, అదేవిధంగా ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకండి, ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ స్టోర్ చేసుకుంటున్నాము. ఒక డబ్బాలో, ఒక ఎయిర్ టైట్ గాలి తగిలిన డబ్బాలో పెట్టేసుకున్నామంటే 1 సంవత్సరం వరకు కూడా చాలా చక్కగా వాడుకోవచ్చు. మొక్కలకి అన్ని రకాల మొక్కలండి, మందారాలనే కాదు, గులాబీలు, చామంతులు, మల్లె పువ్వులు, అన్ని రకాల మొక్కలకి కాల్షియం అనేది చాలా అవసరము. కాబట్టి దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ డైరెక్ట్ అలాగే ఇచ్చేయకుండా
దీనిలోంచి నూనె తీయాలి. నూనె ఎలా తీయాలంటే మీ దగ్గర ఏదైనా న్యూస్ పేపర్ కానీ లేకపోతే టిష్యూ పేపర్ కానీ ఉంటే దాంట్లో వేసేసుకోండి. దీనిలో వేసుకొని ఒక 3 డేస్ వరకు దీనిపైన బరువు పెట్టారంటే దీనిలో ఉన్న ఆయిల్ మొత్తం ఆ పేపర్ పీల్చేసుకుంటుంది. కంపల్సరిగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. డైరెక్ట్ అయితే మొక్కలకి ఇచ్చేయకండి. ఇచ్చేయడం వల్ల కూడా ఆయిల్ వేరుకి తగ్గడం వల్ల కూడా కొంచెం స్ట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మొక్క. నేనైతే ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేసి ఒక రాయి పెట్టేసామంటే పైన ఒక 3 డేస్లో ఆయిల్ మొత్తం ఆ పేపర్ పీల్చేసుకుంటుంది. మరియు పౌడర్ కూడా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ముద్దగా అనిపిస్తుంది కదా, పౌడర్ కూడా పొడి పొడిగా అయిపోతుంది. కంపల్సరీగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇలా చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే పౌడర్ని అయినా సరే ఎండలో ఎండపెట్టండి. ఒక న్యూస్ పేపర్ పరిచి ఆ న్యూస్ పేపర్ మీద పౌడర్ని ఇలా చల్లారంటే మాత్రం ఆయిల్ వచ్చేస్తుంది బయటికి. చూడండి, ఇలా ఇలా ప్రెస్ చేయగానే పేపర్కి మొత్తం ఆయిల్ వచ్చేసింది. కంపల్సరీగా అయితే ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే తర్వాత అవసరం ఉండదండి. ఇంకా కంటిన్యూగా మనం వాడుకోవచ్చు. ఒక్కసారి మాత్రం ఇలా చేసుకోవాలి. ఆల్మోస్ట్ పేపర్కి అయితే ఆయిల్ వచ్చేసింది. మీకు నేను తీసి కూడా చూపిస్తాను. పేపర్ మొత్తం అయితే ఆయిల్ పీల్చేసుకుందండి. ఈ పీల్చేసుకున్న తర్వాత ఇది కొంచెం పొడి పొడిగా అయిపోతుంది అనమాట. ఆయిల్ మొత్తము వచ్చేసిన తర్వాత ఇంకా పొడి పొడిగా అయిపోతుంది. ఇలా ముద్దగా అయితే అస్సలు కాదు. కంపల్సరిగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఎండలో పెట్టేసుకున్న తర్వాత దీన్ని లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు. లిక్విడ్ రూపంలో ఎలా ఇవ్వాలి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి పౌడర్ ఇచ్చేస్తున్నా డైరెక్ట్. దీన్ని అయితే ఒక గిన్నెలో తీసుకున్నానండి. పౌడర్ ఫస్ట్ చూసారు కదా, ముద్దగా ఉంది. ఇప్పుడు చక్కగా పొడి పొడిగా అయిపోయింది. చేతిలో కూడా పెట్టి నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను. ఆయిల్ ఏం తగలట్లేదు. చెయ్యి కూడా చాలా ఫ్రెష్గా ఉంది చూడండి. ఇలా ఉన్నప్పుడే మనము వాడుకోవచ్చండి. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఫర్టిలైజర్ విషయంలో. ఆయిల్ కూడా ఎక్కడ లేదు. ఆయిల్ మొత్తం కంప్లీట్గా పేపర్కి అయితే వచ్చేసింది. మీకు వీలైతే మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకోండి. చూస్తున్నారు కదా, చేతికి కూడా ఎక్కడ ఆయిల్ అంటుకోలేదు. ఇప్పుడైతే తీసుకెళ్ళి డైరెక్ట్ మొక్కలకైతే ఇచ్చేసుకోవాలండి. ఈ ఫర్టిలైజర్ ఏ సమయంలో ఇవ్వాలి అంటే మాత్రం కంప్లీట్గా సాయంత్రం పూటే ఇవ్వండి. మార్నింగ్ టైంలో మాత్రం, మార్నింగ్ కానీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఈ టైంలో మాత్రం అస్సలు ఇవ్వకండి. ఈవినింగ్ టైంలోనే ఇవ్వాలి. అది కూడా వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఇవ్వండి. ఇంకొచ్చేయండి, మనం మొక్క దగ్గరికి వెళ్ళిపోయి మొక్కకి ఇచ్చేసుకుందాము. మొక్కకి ఇచ్చేసే ముందు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డైరెక్ట్గా ఈ పౌడర్ని తీసుకెళ్ళి మొక్క మీద చల్లేయడం అలా చేయకండి. 1-2 సార్లు మొత్తం ఏంటంటే ఏ పౌడర్ ఇచ్చినా సరే, మనం ఏ ఫర్టిలైజర్స్ లిక్విడ్ రూపంలో ఇచ్చినా లేకపోతే పౌడర్ రూపంలో ఇచ్చినా మట్టిని అయితే కంపల్సరీగా లూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా వారానికి ఒకసారి అయితే ఇలా మట్టిని లూజ్ చేసుకోండి. ఇలా లూజ్ చేయడం వల్ల గాలి వెలుతురు అనేది మట్టికి తగిలి మట్టి కూడా తొందరగా డ్రై అయిపోతుంది. నేను మట్టిని మొత్తం లూజ్ చేసుకున్న తర్వాత ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అంటే పెద్ద సైజు కుండీలకైతే 2 స్పూన్లు ఇవ్వండి. చిన్న సైజు కుండీలకైతే 1 స్పూన్ మాత్రమే సరిపోతుంది. ఎక్కువ మాత్రం ఇవ్వకండి. ఇది కుండీ సైజు పెద్దగా ఉంది. మొక్క సైజు కూడా పెద్దగా ఉంటుంది. ఇది చాలా పెద్ద చెట్టు. ఇది వచ్చేసి నేను కొమ్మలతో నాటుకున్నానండి, నాటు మందారాలు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు అయితే ఇచ్చేసాను. ఇచ్చిన మట్టి మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఏ ఫర్టిలైజర్ అయినా సరే మనం మట్టిలో ఇచ్చినప్పుడు కంపల్సరిగా దాన్ని అట్లానే వదిలేకుండా మట్టి అయితే క్లోజ్ చేసుకోవాలి. వాటర్ అయితే లిమిట్గా ఇవ్వండి. మరి ఓవర్ వాటర్ ఇచ్చేసి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ అంతా డ్రైన్ అవుట్ అయ్యేటట్టు కాకుండా లిమిట్గా అయితే వాటర్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్ ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ మొక్కలు పెంచుతున్నారు అనేసి కూడా చెప్పండి నాకు. అంటే మందారాలు, చామంతులు, గులాబీలు ఏ రకం పువ్వులు పెంచుతున్నారో కూడా చెప్పండి. కంపల్సరిగా టిప్స్ అనేది ఫాలో అవ్వండి. మనం ఎంత ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే టిప్స్ అనేది ఫాలో అవ్వండి. మీకు ఎక్కువ పువ్వులు పూయాలి, చెట్టు కూడా బుషీగా ఉండాలి అంటే కంపల్సరిగా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలండి. ఈరోజు పువ్వు పూసింది కదా, నెక్స్ట్ డేకి అయితే వాటిని అయితే తీసేయాలి. పువ్వులను అయితే ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఎక్కువ కొమ్మలు రావాలంటే ఎక్కువ ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. అంటే మొగ్గలు రాని కొమ్మలు ఉంటే కంపల్సరిగా 2 to 3 ఇంచెస్ వరకు కట్ చేయండి. కట్ చేయడం వల్ల ఎక్కువ కొమ్మలు వస్తాయి, ఎక్కువ పువ్వులు వస్తాయి. దాంతోపాటు రెగ్యులర్గా వారానికి ఒక్కసారి అయితే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. దాంతోపాటు వాటరింగ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి. వాటర్ మరి ఓవర్ వాటర్ అయినా సరే మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ ఫర్టిలైజర్ ఇచ్చామా అనేసి కాకుండా చాలామంది ఓన్లీ ఫర్టిలైజరే చూస్తున్నారు, టిప్స్ అనేది ఫాలో అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను చూపించిన ఫర్టిలైజర్ కూడా మీరు ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇచ్చి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్